పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పటికైనా మనకు ఉండేటువంటి జీవితము భవిష్యత్తులో మెరుగుపడుతుందంటే ఎంత కష్టానికైనా మనము పాల్పడుతూ ఉంటాం. అట్లా కష్టం వచ్చినప్పుడు అంగీకరిస్తూ ఉంటాం. భవిష్యత్తులో మెరుగైన జీవితం ఉంది, దాని మూలముగా నాకు కావలసిన జీవితము నేను పొందగలను అని భవిష్యత్తు గురించి ఆలోచన చేసినప్పుడు, అది స్పష్టంగా మనకు కనపడినప్పుడు దానికోసమై తప్పిస్తాం, కష్టపడుతూ ఉంటాం. అబ్రహాముకి భవిష్యత్తు కనపడలా, తప్పిస్తూ ఉన్నాడు. తప్పిస్తూ దానికోసమే, ఆ భవిష్యత్తు కోసమే ఆయన ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనకి స్పష్టత లేదు. కానీ విశ్వాసముతో ముందుకు వెళ్ళాడు కాబట్టి ఆయన ఇదిగో విశ్వాసానికి పితామహుడు అని చెప్పేసి అంటూ ఉంటాను. క్రీస్తు ప్రభునికి ముందుకు వెళతానికి కానీ భవిష్యత్తు మీద చాలా స్పష్టత ఉంది. అందుకే ఈనాడు సువిశేషములో క్రీస్తు భగవంతుడు 3 శిష్యులను తీసుకువెళ్ళి తాను రూపాంతరం చెందటం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో భవిష్యత్తులో తన యొక్క స్థానం ఏంటి, స్థితి ఏంటి అని చెప్పేసి వారికి స్పష్టం చేస్తూ ఉన్నాడు. మనకు కూడా భవిష్యత్తుపై గొప్ప నమ్మకం ఉంది. ఇహలోక భవిష్యత్తు కాదు, కానీ పరలోక భవిష్యత్తు. ఇహలోకముని శారీరక జీవితం, మానసిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం మెరుగుపరిచేటువంటి ఆ ప్రయత్నాలన్నీ దేనికోసమో మనకు స్పష్టముగా చూడగలం. మరంటప్పుడు అబ్రహాము వలె ఆ విధంగా విశ్వాసం ఉన్నప్పటికీ, అట్లాగే క్రీస్తు ప్రభు చూపించినటువంటి ఆ గొప్ప ధ్యేయం అనగా చివరిగా మనము సాధించేటువంటి ఆ గొప్ప అంతస్తు మనకు స్పష్టంగా ఉంది. కాబట్టి దానికోసమే మనం ప్రయత్నిద్దాం. దానిని ఏ విధముగా ప్రయత్నం చేయాలో, ఏ విధముగా దాన్ని చేరాలో కోరుకుంటూ ఈ పూజా బడిలో ప్రార్థిద్దాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఆత్మ శరీర జీవమునకు మూలాధారము. మా ప్రార్థనను ఆలకించి ఈ నీటిని ఆశీర్వదింపుము. మా పాపక్షమకు, రోగ నివారణకు, పిశాచపు శక్తిని పారద్రోలుటకు, రక్షణదాయకమైన నీ శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించుచున్నాము. మా రక్షణార్థమై నీ దయా అనుగ్రహం వలన జీవజలము మా యందు నిత్యము ప్రవహింపచేయము. ఈ విధమున మేము నిర్మల హృదయముతో నిన్ను చేరి ఆత్మ శరీరముల అపాయము నుండి తప్పించుకొందుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీటి నిస్సారం పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపుమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించి తిరిగి, కావున ఓ ప్రభు ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలములందెల్లా పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసిస్తూ మమ్మ కాపాడునగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సుందర జ్యోతివై రావా. చింతలు పాపా చీకటి ద్రోల సుందర జ్యోతివై రావా. నా బంధము విడచి పావన మార్గము పొందెను వరముల దేవా. పొందెను వరముల దేవా. కన్నీరు కాచి మన్నింపకోరి సన్నిధి నిలచితి దేవా. శరణము నీవే కావా. శరణము నీవే కావా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలయునని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్య కాంతితో ప్రకాశింపచేయము. అప్పుడు నీ అనుగ్రహం వలన శుద్ధి పొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందించుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తపకాలపు రెండవ ఆదివారము. మొదటి పఠనము దేవుని ప్రజలకు తండ్రి అయిన అబ్రహాము పిలుపు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను: నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టినింటిని వదలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను. నిన్ను ఆశీర్వదించును. నీ పేరు మహా గొప్పది అగును. నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవించును, నిన్ను శపించు వారిని శపించును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారోనును వదిలినప్పుడు అబ్రాము వయస్సు 75 ఏండ్లు. ఇది ప్రభువాక్కు. మోసితివా ప్రభువా
నా కోసం సిలువ భారము మోయలి ఈ పాప భారము. మోసితివా ప్రభువా నా కోసం సిలువ భారము మోయలేని పాప భారము. నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా రక్షణార్థమై మరణించితివా, నా రక్షణార్థమై మరణించితివా. మోసితివా ప్రభువా నా కోసమే సిలువ భారము మోయలేని పాప భారము. నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా సిలువ మరణము నీవు స్వీకరించి, నా రక్షణార్థమై మరణించితివా, నా రక్షణార్థమై మరణించితివా. మోసితివా ప్రభువా పాపములో పట్టుబడిన మరియ మగ్దలీనను క్షమించి పాపము చేయవద్దన్నావే. పాపములో పట్టుబడిన మరియ మగ్దలీనను క్షమించి పాపము చేయవద్దన్నావే. పాపములో పట్టుబడిన మరియ మగ్దలీనను క్షమించి పాపము చేయవద్దన్నావే. ఈ లోక సాగరములో మునిగియున్న నన్ను దయచూపి దరి చేర్చి దీవించుమయా. ఈ లోక సాగరములో మునిగియున్న నన్ను దయచూపి దరి చేర్చి దీవించుమయా, దయచూపి దరి చేర్చి దీవించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, మా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, మా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, మా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, నా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, మా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, మా పాప భారమును తొలగించుమయా.
యేసయ్యా దీవించుమా మా పాప భారమును తొలగించుమయ్యా. రెండవ పట్టణము. దేవుడు మనలను రక్షించి పవిత్రులుగా ఉండ పిలిచెను. పునీత పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు. పునీత పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నావలే పాటుపడుము. మనము చేసిన కార్యముల వలన గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశము తోడనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్య ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రసాదించెను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. సువిశేషమునకు ముందు వచనము. మత్తయి 17. నీ చెంత చేరిన పక్షవాత రోగితో పడకనెత్తుకొని నీవు సాగిపొమ్మన్నావే. 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 ఈ దీన మనసును దయతోడ మన్నించి కరుణించి కృప చూపి కాపాడుమయా. ఈ దీన మనసును దయతోడ మన్నించి కరుణించి కృప చూపి కాపాడుమయా. ఈ దీన మనసును దయతోడ మన్నించి కరుణించి కృప చూపి కాపాడుమయా. ఈ దీన మనసును దయతోడ మన్నించి కరుణించి కృప చూపి కాపాడుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా మా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా మా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా
తొలగించుమా, మా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, నా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, నా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, నా పాప భారమును తొలగించుమయా. యేసయ్యా యేసయ్యా దీవించుమా, మా పాప భారమును తొలగించుమయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయ్యెను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించున్నట్లు వారికి కనపడిరి. అప్పుడు పేతురు, ప్రభూ, మనం ఇచ్చట ఉండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు మోషేకు ఏలియాకు 3 శిబిరములను నిర్మించును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవరునూ కనిపించలేదు. వారు ఆ పర్వతములను దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఉపాధ్యాయులు వారు చేసేటువంటి పని ఎట్లా ఉంటుందంటే, సంవత్సరాలు గడిచిన వారు అదే క్లాస్ రూమ్కి వెళ్ళాలి, అట్లాగే అదే బెంచీలు ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది, అదే బోర్డు ఉంటుంది. పిల్లలు మాత్రం మారుతూ ఉంటారు. ఆ పిల్లలు మారినా సరే వారికి చెప్పాల్సిన పాఠం అదే ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు కూడా బుద్ధులు కూడా అదే మరి ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త పిల్లలు కాబట్టి మరి ఒకసారి చెప్పాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉంటుంది, రొటీన్గా ఉంటూ ఉంటుంది. అదే పాఠము, అదే సబ్జెక్టు, అట్లాగే అదే బుద్ధులు కూడా చెప్పాలి. ఎందుకంటే మంచి బుద్ధులు నేర్చుకుని వెళ్ళిపోయారు. మరి ఒకసారి కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులను మరి ఒకసారి ఇంకొకసారి వారికి నేర్పించాలి. ఈ విధంగా ఆలోచన చేసేటువంటి ఒక టీచర్ గారు, ఏంటి నా జీవితం ఈ విధంగా ఉంటూ ఉంది, ఈ విధమైన జీవితము రోజువారీగా వెళుతూ ఉంటుంది, అట్లాగే ఎటువంటి నూతనత్వం లేదు, అట్లాగే ప్రతిరోజు ఇదేనా, ప్రతి సంవత్సరం ఇదేనా అని చెప్పేసి ఆ విధంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అనుకున్నటువంటి టీచర్ గారు ఒకరోజు ఖాళీగా ఉన్నటువంటి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయి అన్నిటిని తేరపార చూస్తూ, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు
ఈ బెంచ్లో కూర్చున్నప్పుడు వారికి ఒక అనుభవం ఉంటూ ఉంటుంది. ఎటువంటి అనుభవం? నేను అనగా వారు తిరిగి వచ్చిన వాళ్ళు చదివిన తర్వాత బయటకు వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి అంటూ ఉంటారు, నేను ఈ బెంచ్ మీద కూర్చున్నాను, ఈ బెంచ్ మీద కూర్చుని నేను చదివాను, అందుకే నేను ఇప్పుడు బాగుపడ్డాను. కాబట్టి ఈ బెంచ్ జీవం లేనటువంటి ఆ బెంచ్ కానీ లేకపోతే బల్ల కానీ దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా టీచర్ గారు ఆ విధంగా ఆలోచన చేస్తూ, అవును కదా, నేను చెప్పినటువంటి విషయాలు కానీ అట్లాగే వీరు కూర్చున్నటువంటి బల్లలు కానీ నేను ఉపయోగించిన బ్లాక్ బోర్డు కానీ ఇవన్నీ వారి యొక్క భవిష్యత్తు కావలసినటువంటి గొప్ప జీవితానికి నేను నాంది పలుకుతూ ఉన్నాను, లేకపోతే కావలసినటువంటి ఒక మార్గాన్ని చూపాను కదా, ఇంక దానికంటే ఇంకెక్కువ నాకు ఆనందం ఎక్కడ అని చెప్పేసి తనను తాను సమర్థించుకుంది. ఆ విధంగా సమర్థించుకుని నా జీవితము ఈ విధముగా నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ విధంగా అనుకున్నా సరే విద్యార్థులు వచ్చేసి నాకు కృతజ్ఞత వందనం సమర్పించినప్పుడు తప్పనిసరిగా నాకు ఆ అనుభవం వేరు కదా అని చెప్పేసి తన జీవితాన్ని ఆ విధంగా సుఖమయం చేసుకోవటానికి, ఆనందభరితం చేసుకోవటానికి ఆలోచన చేసింది. అనగా బాణం వేసేవాడు ఆ బాణాన్ని ముందుగా వదలటానికంటే ముందుగా ఏం చేస్తూ ఉంటాడు? దేన్ని కొట్టాలో చూస్తూ ఉంటాడు, ధ్యేయం చూస్తూ ఉంటాడు. ఆ ధ్యేయం చూసినప్పుడు అప్పుడు ఆయన తెలుస్తూ ఉంటుంది ఎంత వేగముగా దాన్ని పంపించాలి, ఏ దిశగా పంపించాలి, ఆ తర్వాత ఎంత వేగము ఏ దిశగా పంపిస్తే ఆ ధ్యేయం కానీ ఆ టార్గెట్ కానీ నేను ఆ విధముగా నేను పొందగలను చెప్పేసి ఆ విధంగా అనుకుంటూ ఉంటాను. కాబట్టి ఇవన్నీ మన ఆలోచన చేయటానికి గాను కొన్ని మాటలు మాత్రమే. అనగా భవిష్యత్తుపై ఒక స్పష్టత ఉన్నప్పుడు మనము కూడా ముందుకు వెళుతూ ఉంటాం. 10వ తరగతి పరీక్షలు రాయబోతూ ఉన్నారు పిల్లలు. రాయబోయే సమయంలో వారి యొక్క టార్గెట్ కానీ లేకపోతే ధ్యేయం కానీ మంచి ఫలితం రావాలి. ఈ మంచి ఫలితం అనేటువంటిది స్పష్టముగా ఉంది. దానికి తగ్గట్టుగా వారు కదలికలు ఉండాలి. ఆ కదలికలు ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది? ఆ దిశగా వెళ్ళటానికి గాను వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధముగా ఈ కదలికలు సరైన కదలికలు అవ్వాలి. ఏ విధంగా కదలికలు అవ్వాలి, లేకపోతే ఏ విధంగా నడవాలి అంటే ఇదిగో మంచి ఫలితం వచ్చేటట్లుగా ఆలోచన చేయాలి. ఈ ఆలోచన చేయకపోతే కదలికలు కనుక దాంట్లో ఏదో ఒక తప్పు ఉన్నట్లయితే, తప్పు దొరికినట్లయితే ఏమవుతూ ఉంటుంది? మంచి ఫలితం ఉండదు. ఈనాటి మొదటి పట్టణంలో అబ్రహాము యొక్క దశ లేకపోతే ఆయన యొక్క దిశ స్పష్టముగా లేదు. ఆయన దశ ఎటువంటిది? ఆయన తన తండ్రి అయిన తేరాతో నాహోరు హారోను అనేటువంటి ఆయన యొక్క తోబుట్టువులతో చక్కగా జీవిస్తూ ఉన్నారు. ఆనాటి జీవితం ఎట్లాంటి జీవితం అంటే వలస జీవితం. ఒక చోట ఉంటారు, అక్కడ ఉన్నటువంటి నీరు కానీ లేకపోతే ఇంకా కావలసినటువంటి వసతులు ఉన్నప్పుడు అక్కడ ఉంటారు, అవి హరించుకుపోయినప్పుడు వేరొక చోటకు వెళ్ళిపోతారు. ఇది వలస ప్రజల యొక్క జీవితం. అటువంటి తెగకు చెందిన వారు వీరు తేరా వంశీయులు అబ్రహాము, నాహోరు, హారాను. ఈ విధముగా తోబుట్టువులతో తండ్రితో ఆయన చక్కగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా చక్కనైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, 12వ అధ్యాయము 1వ వచనము. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టపక్కలను నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము అని చెప్పేసి అన్నాడు. నీ దేశము నీ చుట్టపక్కలు నీ పుట్టింటి వారిని మొత్తాన్ని తేరా కానీ లేకపోతే ఆయన తోబుట్టువులు నాహోరు, హారోను వీళ్ళందరినీ వదిలివేసి రావాలి. ఆయన ఏమంటున్నాడు? నేను చూపు దేశమునకు వెళ్ళుము. ఆ తర్వాత వాగ్దానం, నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదును అని చెప్పేసి అన్నాడు. దేవుడు చూపిన దేశం అప్పుడు ఎక్కడ లేదు అక్కడ. ఎందుకంటే అప్పుడు జనాభాలు లేవు, అట్లాగే అభివృద్ధి కూడా లేదు. ఏ విధమైన అభివృద్ధి లేదు, ఎక్కడ వసతులు లేవు. ఆయన అంటున్నాడు,
నేను నిన్ను ఒక మహాజాతిగా చేస్తాను, కాబట్టి మొత్తం వదిలేసి నా కడుకు రావాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దీంట్లో స్పష్టత లేదు. అబ్రహాము విన్నాడు, కానీ అందరిని వదిలేసి వచ్చేసాడు ఆయన. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? మహాజాతిగా చేస్తాను, అట్లాగే నీ పేరు గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉండు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి తెలియని స్వరము మనమంటే ఇప్పుడు మనకు కనపడుతుంది, ఆయన ప్రతియైన సర్వేశ్వరుడేమో అని చెప్పేసి, యాభై ప్రభు ఏమో అని చెప్పేసి మనం ఆయన గురించి ఆలోచన చేసినప్పుడు అనుకుంటాం. కానీ ఆయనకు తెలియదే. ఈ విధంగా ఆయనకంటే ముందు ఒక మాదిరిగా ఎవరు లేరు, కొలమానుగా ఎవరు లేరు. ఈ విధంగా ఆయనకంటే ముందుగా ఈ విధముగా దేవుడు చెప్పటం, ఆ తర్వాత వదిలివేసి రావటం అనేటువంటిది అంతకుముందు ఎవరి జీవితంలో ఆయన చూడలేదు. కాబట్టి ఈయనే మొట్టమొదటిగా ఆ విధముగా మొత్తం వదిలేసి రావాలి, నిన్ను ఒక మహాజాతిగా చేస్తాను. తెలిసిందే మనకి, ఆయనకు సంతానము లేదు, ఏ విధమైన సంతానము లేదు. ఆయన ఒక మహాజాతిగా చేస్తాను. కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో మనసులో ఏ విధముగా ఆలోచన విధానం ఉందో మనం ఊహించవచ్చు. ఈయనేంటి మొత్తాన్ని వదిలేయమంటూ ఉన్నాడు, ఆ తర్వాత నన్ను ఒక మహాజాతిగా చేస్తానంటున్నాడు. నేనేమో ఇదిగో ముసలి ప్రయాణికి వెళ్ళబోతూ ఉన్నాను, దాంట్లో నేను ప్రవేశిస్తూ ఉన్నాను. ఈయనేమో నన్ను నీవు అందరికీ ఒక దీవెనగా ఉండు అని చెప్పేసి ఆ విధముగా అంటున్నాడు చెప్పేసి ఆయన ఒక ఆలోచన శక్తి, ఆలోచన విధానం ఉండి ఉంటుంది. కానీ ఈయన చేసిన పని ఏంటంటే మొత్తాన్ని వదిలివేశాడు. ఇందాక చెప్పాను కదా, ఈ బాణం వదిలేటువంటి విల్లుకారుడు తన యొక్క ధ్యేయము దేన్ని కొట్టాలో, దేన్ని ఏ విధముగా గాయపరచాలో లేకపోతే త్రుంచాలో ఆయనకు మనసులో కానీ అట్లాగే మెదడులో కానీ స్పష్టత ఉంటే దాని ప్రకారం అది వదులుతూ ఉంటాడు. మరి అబ్రహాముకి ఎటువంటి స్పష్టత లేదు, ఎక్కడికి వెళుతున్నాడో లేదో తెలియదు. ఇదిగో ఇదే వాగ్దాన భూమి అని చెప్పేసి ఆయనకు చెప్పినప్పుడు ఆయన అన్నాడు, పాలు తేనె పారేటువంటి ఒక గొప్ప ప్రదేశము. ఆయన వెళ్ళేసరికి రాళ్ళు రప్పలు మాత్రమే ఉన్నాయి, ఏమీ లేవు. ఎందుకంటే అప్పుడు ఇంకా నాగరికత రాలేదు. ఇంకా ఆ సమయంలో మొత్తం ఈ విధంగా రాళ్ళు రప్పలు మాత్రమే ఉన్నాయి. కానీ దేవుడు ఆయన దీవించాలని చెప్పేసి ఆ విధంగా అన్నాడు. ఆ తర్వాత మహాజాతిగా చేస్తాను. అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే మనకు తెలుసు, నెమ్మదిగా ఒక కుమారుని ఇస్తాడు. ఆ కుమారునికి 2 కుమారులు, అదే వేరే వారి యొక్క ఇసాకు కుమారులకు మరి ఒక్కసారి యాకోబు గారికి 12 మంది కుమారులు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వాగ్దాన భూమిలో వండుకోకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. నిన్ను ఒక మహాజాతిగా చేసేదును అనేటువంటి ఆ గొప్ప ప్రమాణము, వాగ్దానము ఎప్పుడు అమలు అయింది, లేకపోతే ఎప్పుడు నిజమైందంటే మోషే వీరందరినీ ఐగుప్తు దేశం నుంచి విడుదల చేసినప్పుడు 40 సంవత్సరాలు వీరు ఎడారిలో ఆ విధముగా జీవించిన తరువాత అప్పుడు వారు యెహోషువ యొక్క నాయకత్వంలో వాగ్దాన భూమిలో ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి అబ్రహాం జీవించిన కాలము ఒక కాలం అయితే, ఇది ఈ వాగ్దాన భూమి వారికి ఇవ్వబడతాం మరొక కాలంలో చాలా కొన్ని వందల సంవత్సరాల తరువాత, 450 అంటే అంతకంటే ఎక్కువగా అన్ని సంవత్సరాల తర్వాత ఇది నిజమైంది. అన్ని సంవత్సరాల తర్వాత నిజమైనటువంటి ఆ పెద్ద గొప్ప వాగ్దానం ఎవరికిచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకు ఆ విధంగా వాగ్దానం చేసినప్పుడు ఆయనకి స్పష్టత లేదు, ఎప్పుడు జరుగుతుంది ఇది. ఆ తర్వాత మనకు తెలిసిందే, యువగా వరపుత్రుని ఇస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఆయన నాకు బలిగా సమర్పించు అన్నాడు. ఇంకా ఆయన జీవితం ఇంకా ఘోరంగా అయిపోయి ఉంటుంది. లేకపోతే ఆలోచన ఇదేంటి అని చెప్పేసి ఆయనకు కూడా తెలియనటువంటి దశలో ఉంటూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు ఇదిగో అబ్రహాము విశ్వాసానికి పితామహుడు ఎందుకు అయ్యాడంటే దీనికోసమే. స్పష్టత లేకుండా దేవుని నమ్మాడు. ఎక్కడికి వెళుతున్నాడో తెలియక దేవుని నమ్మాడు. ఏమి జరుగుతుందో భవిష్యత్తు అది కూడా తెలియక దేవునిపై నమ్మకం ఉంచాడు. అట్లాగే ఇది ఎప్పుడు అమలు అవుతుంది, ఎప్పుడు నిజమవుతుందని చెప్పేసి తెలియకయే వెళ్ళిపోయాడు. తెలియకే దేవుణ్ణి ఆ విధముగా తీసుకువచ్చాడు. దానికి విరుద్ధముగా అనగా ఇంకా దానికంటే
ఒక పరిపూర్ణమైనటువంటి దశగా ఈనాడు సువిశేషం మనకి యేసు ప్రభుకి తనకున్నటువంటి భవిష్యత్ జీవితంపై స్పష్టత చూస్తూ ఉన్నాం. దానినే మనము ఈ దివ్య రూప ధారణ సువిశేష భాగంలో ఇందాక విన్నాం. సువిశేషం చదవబడినప్పుడు అప్పుడు యేసు ప్రభు దీన్ని ఎందుకని ఈ విధముగా తన యొక్క రూపాన్ని రూపాంతరం చేసుకున్నాడు, దివ్యమైనటువంటి రూపముగా మారిపోయాడు. ఈ దివ్యమైన రూపాన్ని పొందటానికి లేకపోతే ఆ విధముగా ఆ శిష్యులకు మాత్రమే చూపించడానికి గల కారణమేమి? అప్పుడు మనము ఈ సువిశేష భాగానికంటే ముందు వాక్యాలకు వెళ్ళాలి. ఆ ముందు వాక్యాలకు వెళ్ళకపోతే మనకి అంత స్పష్టముగా అర్థమవదు. ఎందుకంటే సువిశేష భాగం ఈ విధంగా ప్రారంభమవుతుంది. చూడండి, 17వ అధ్యాయము 1వ వచనము. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి ఏకాంతముగా వెళ్ళెను. 6 దినములు గడిచిన తరువాత 6 దినములు గడిచిన తర్వాత అంటే 6 దినముల కిందట ఏమైంది అనేటువంటి ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనకి ఇక్కడ చూడండి, మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనం, 16వ అధ్యాయము 13వ వచనము. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనము. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించున్నారని చెప్పేసి ప్రశ్న వేశారు. చాలండి. ఫిలిప్పు కైసరియా ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రభు తన శిష్యులకి ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రజలు మనుష్య కుమారుని ఎవరని భావించుచున్నారు? కాబట్టి వారి అభిప్రాయాలు తెలిపారు. ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారయ్యా, నువ్వు ఇర్మియా ప్రవక్త, అట్లాగే ఏలియా అని, ఆ తర్వాత ఇంకా ఇదిగో బప్తిస్మ యోహాను తిరిగి వచ్చాడని చెప్పేసి అన్నారు వాళ్ళందరూ అన్నారు. ఆ తర్వాత అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి? నా పక్కనే ఉన్నారుగా, నాతో పాటు తిరుగుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు, నేను చేసేదన్నీ చక్కగా కనులారా చూస్తూ ఉన్నారు, దగ్గరుండి గమనిస్తూ ఉన్నారు. మరి నేను ఎవరని మీరు భావించున్నారని చెప్పేసి అన్నారు. అప్పుడు సీమోను పేతురు అంటాడు, ఏమన్నాడు? 16వ వచనము. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పేసి అన్నాడు. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పేసి అన్నాడు. నువ్వు దేవుని కుమారుడు మాకు తెలుసు. దేవుని కుమారుడు అనగా దేవుని కుమారుడు అయినప్పుడు ఏమవుతుంది? ఆయన క్రీస్తు అనగానే అభిషిక్తుడు, అభిషేకం పొందాల్సినటువంటి వాడు, మాకు చక్రవర్తి భవిష్యత్తులో, ఆ తర్వాత మమ్మల్ని పరిపాలించేటువంటి దేవుడవు. కాబట్టి ఆ శత్రువులు మొత్తం నీ కింద ఉంటారు, శత్రువులు నాశనం చేస్తారని చెప్పేసి ఆ భావముతో నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు. యోనాపుత్రుడైన సీమోను, నువ్వు చెప్పింది నిజమే, కానీ అది కాదు, నువ్వు అనుకున్నట్లుగా కాదు. ఎందుకంటే 21వ వచనము, 16వ అధ్యాయం 21వ వచనము. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన బాధను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానమగుట అగత్యము అని చెప్పేసి అన్నారు. కాబట్టి యేసు ప్రభు వారిని ఒక ప్రశ్న వేశారు, ఎవరిని భావిస్తూ ఉన్నారు? మరి మీ సంగతి ఏంటి? అప్పుడు పేతురు, అయ్యా నీవు క్రీస్తు అని చెప్పేసి అన్నాడు. ఇదిగో నీవు మాత్రం చెప్పటం లేదు, ఇది నా తండ్రి నీ నోటిలో ఈ విధమైన వాక్యాలు పెట్టాడు కాబట్టి నీవు ఈ విధముగా ఉచ్చరించావని చెప్పేసి ఆయన పలుకుతూ ఉన్నాడు. దాని తర్వాత క్రీస్తు భగవంతుడు తన యొక్క వేదన గురించి, మరణము గురించి, ఆ తర్వాత పునరుత్థానము గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క మాటలు పేతురు యొక్క నోట్లో ఉంచినటువంటి దేవుడు ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మాటలు పలికారో చూడండి 22వ వచనము. అంతటా పేతురు ఆయనను పక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక, నీవు
నీకు ఎన్నటికి సంభవింపకుండును గాక అని చెప్పేసి వారింపసాగారు. అప్పుడు క్రీస్తు భగవంతుడు ఏమన్నాడు? అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావని చెప్పేసి అక్కడ అంటున్నాడు. అక్కడేమో క్రీస్తు భగవంతుడు నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నప్పుడు, ఇదిగో నా తండ్రి మాటలు. ఇక్కడేమో సైతాను ఎప్పుడైతే ఇదిగో మరణం గురించి ప్రస్తావించారో, సైతాను ఈయనను ప్రవేశించి ఇది సంభవింపకుండునుగాక. సంభవిస్తే ఎవరికి నష్టము? సైతానికే. మానవులకు కావాల్సిన ఉపయోగం ఉంటూ ఉండదు. కానీ ఈ విధముగా ఆయన మరణించి ఉత్థానమైతే ఎవరికి నష్టం అంటే సైతానికి. అందుకనే సైతాను ప్రేరేపిస్తూ ఉంది. అందుకే ప్రభు కూడా, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము, నీవు నా మార్గములకు ఆటంకముగా వద్దు అని చెప్పేసి అన్నాడు. ఇది జరిగింది 6 దినముల పిదప, అనగా 6 దినముల క్రిందట ఇది జరిగింది. ప్రియ సహోదరి సహోదరు, ఇప్పుడు వద్దాం 1వ వచనము. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, యోహానును తీసుకుని తాబోరు పర్వతం పైకి వెళ్ళారు. వారి మనసులో ఏముంది? సజీవుడైన యేసుక్రీస్తువు, లేకపోతే ఆయన క్రీస్తు అని. ఇంకొకటి యేసుప్రభు దాన్ని వారి యొక్క మనసులను చెడగొట్టాడు, లేకపోతే వేరే విధంగా ఆలోచింపచేశాడు. నేను శ్రమలు అనుభవించాలి, మరణించాలి, ఉత్థానం అవ్వాలి. ఈ విధంగా అన్న తర్వాత పేతురు యొక్క స్పందన వేరుగా ఉంది. అందుకనే వీరిని పేతురును ఆ తర్వాత మిగతా శిష్యులు తీసుకు వెళ్ళిపోయి వారి ఎదుట రూపాంతరము చెందెను. వారి ఎదుట రూపాంతరము చెందెను అనగా యేసు ప్రభు వారి ఎదుట రూపాంతరము చెందెను అనగా వారికి ఉన్నటువంటి మనస్తత్వం లేకపోతే ఆలోచన విధానం మార్చడానికి గాను, భవిష్యత్తులో నేను ఉండేటువంటి స్థితి ఇది, దివ్యమైన శరీరముతో ఉంటాను అని వాళ్ళకి తెలియచేయటానికి గాను ఆ విధముగా ఆయన రూపాంతరం చెందటం చూస్తూ ఉంది. అందుకని 6 దినములు గడిచిన పిమ్మట ఆయన గురించి ఏదో అపోహల్లో ఉండిపోవటం మాత్రమే కాకుండా ఆయన గురించి స్పష్టముగా తెలుసుకోవటానికి, ఇది నా జీవితము, నాకు స్పష్టతగా ఉంది, లేకపోతే నేను స్పష్టముగా దాన్ని చూస్తూ ఉన్నాను, ఇది నా జీవితం అని చెప్పేసి ఆయన తన రూపాంతరం చెందుతూ ఉన్నారు. తన రూపాంతరం ఈ విధంగా రూపాంతరం చెందినప్పుడు, ఇది నాకు చెప్పినట్లుగా అనుభవం ఆ టీచర్ గారి అనుభవం. మామూలుగా ఆమె తన జీవితంలో నిరాశ చెందుతూ ఉంది. ఏంటి రోజంతా, రోజుల వారీగా, సంవత్సరాల వారీగా ఇదే పనియా అని చెప్పేసి ఆమె ఆ విధంగా బాధపడే సమయంలో ఎప్పుడైతే ఆలోచన విధానం మారిందో అప్పుడు దాంట్లో ఉన్నటువంటి నూతనత్వాన్ని పొందగలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా యేసు ప్రభు కూడా శిష్యులను తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి గాను ఈ విధముగా రూపాంతరం చెందుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచనే గొప్పది. ఈ ఆలోచనను కనుక సరైనదైతే చక్కగా ఉంటూ ఉంటుంది, సరైనది కాకపోతే మన జీవితం సుఖమయం కాకుండా వేరే విధంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆలోచన విధానం మనం ఒక పంథాలో వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి దాని ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అందుకే శిష్యులు కూడా వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి గాను ఈ రోజున ఈ విధముగా రూపాంతరము చెందటం అనగా యేసు ప్రభుకి అది కొత్త ఏమి కాదు. యేసు ప్రభు తనకు తెలుసు ఈ విధముగా ఆయన రూపాంతరం చెందబోతూ ఉన్నాడని. దానికంటే ముందుగా ఆయన పాటలు పడాలి, మరణము చవి చూడాలి, మన కోసమే ఆ సిలువను మొయ్యాలి, మన పాప భారము కోసమే ఆయన సిలువ మొయ్యాలి. అందుకని చెప్పేసి మనం దీవించడానికి గాను ఆ విధముగా సిలువపై మరణం పొందిన తర్వాతే ఆయన రూపము ఈ విధముగా దివ్య రూపముగా మారుతుంది అని చెప్పేసి వాళ్ళకి చెబుతూ ఉన్నారు. ఈ పేతురు కానీ, ఆ తర్వాత యోహాను కానీ, ఆ తర్వాత యాకోబు కానీ, వారి ముగ్గురికి ఆ విధంగా అర్థమైనది తెలియదు. కానీ మొత్తానికి చెట్ట చివరన అనగా యేసు ప్రభు చనిపోయి ఉత్థానమై వారి కడకు వచ్చినప్పుడు అప్పుడు వారికి అర్థమైంది, ఇది మా జీవితము. అప్పుడు దాకా వారికి అర్థమవలా. ఏ విధముగా అర్థం అవ్వకుండా ఆ విధముగా జీవించగలిగారు. అందుకనే పేతురు కూడా ఉద్రేకముతో, అయ్యా ఎక్కడ ఉందా, బాగుంది, ఆ తర్వాత మీకు పర్ణశాలలు కట్టిస్తానని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి ఆయన ఆ విధముగా పథకం వేశాడు కూడా. ప్రభు దాన్ని ఒప్పుకోవాలా. ఇక్కడ మోషే కానీ, ఏలియా కానీ, వీళ్ళందరూ కూడా ఆ విధముగా పథకం వేశారు. కానీ వీళ్ళందరూ కూడా ఆ విధముగా జీవించగలిగారు. అందుకనే పేతురు కూడా ఉద్రేకముతో, అయ్యా ఎక్కడ ఉందా, బాగుంది, ఆ తర్వాత మీకు పర్ణశాలలు కట్టిస్తానని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి ఆ విధముగా పథకం వేశాడు కూడా. ప్రభు దాన్ని ఒప్పుకోవాలా.
ఎందుకు వచ్చారంటే మోషే ఏమో ధర్మశాస్త్ర సూత్రధారి, అట్లాగే ఏలియామో ఈ ప్రవక్తల యొక్క ప్రతినిధిగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ యేసు ప్రభు 40 రోజుల పాటు ఆయన ఉపవాసము చేశారు. అట్లాగే ఏలి కూడా కొన్ని దినాలు ఆయన జెజబెల్ అనేటువంటి ఒక దుర్మార్గపు రాణి నుంచి తప్పించుకోవటానికి గాను ఆయన పారిపోయాడు. ఒక గుహలో ఉన్నప్పుడు చిన్న స్వరముతో, చిన్న శబ్దముతో దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన కావలసిన ఓదార్పు పొందాడు. ఇక మోషే అనగా 40 అని చెప్పుకోవచ్చు. 40 సంవత్సరాల పాటు ఆయన ప్రాసాదములో ఉన్నాడు, అంతఃపురంలో ఉన్నాడు, రాజభవనంలో ఉన్నాడు, అన్ని భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు 40 సంవత్సరాల పాటు. ఈ 40 సంవత్సరాల తర్వాత ఆయన ఎడారికి వెళ్ళిపోయాడు. అక్కడే ఆయన పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత పిల్లలు కనటం, ఆ తర్వాత గొర్రెలు కాయటం, ఇవన్నీ చూస్తూ ఉంటాను. ఇంకో 40 సంవత్సరాల పాటు ఆయన ఇదిగో వీళ్ళని విడుదల చేసి ఐగుప్తు దేశం నుండి విడుదల చేసి ఆ 40 సంవత్సరాల పాటు ఎడారిలో నడిపించడం చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి వీరు కలిసి ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు రూపాంతరం చెందినప్పుడు అనగా క్రీస్తు భగవంతుడు చెప్పాడు, ఇదిగో నేను చెప్పేటువంటి వాక్యాలు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతిదానికి పరిపూర్ణత తీసుకొచ్చేటువంటి వాక్యములే. నేను వాటిని నిషేధించడానికి కానీ నాశనము చేయడానికి రావటం లేదు, పరిపూర్ణమనచటానికి. దేన్ని? ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. అందుకే ధర్మశాస్త్రం రాసినటువంటి ఈ మోషే కానీ, ఆ తర్వాత ప్రవక్తుల్లో గొప్పవారైనటువంటి ఏలియా కానీ ఆ విధంగా ప్రత్యక్షమైంది. వాటి ఇదిగో నేను ఈ పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పటానికి గాను ఈ విధంగా వారి యొక్క సంభాషణ. కాబట్టి ప్రియ సహోదరులారా, పేతురు వలె మనకేంటంటే మనందరం ఏమనుకుంటున్నామంటే ముందుగా దివ్యమైన గొప్ప జీవితము కావాలి. దివ్యమైన గొప్ప జీవితం. మన ముందు ఉన్నటువంటి జీవించినటువంటి గొప్ప వ్యక్తులు ఉంటారు. ఆ గొప్ప వ్యక్తులను చూసిన తర్వాత ఇదిగో నేను కూడా ఆ విధంగా ఉండాలి, అంతగా వెళ్ళిపోవాలని చెప్పేసి అంటాం. కానీ వారు ఎక్కడి నుంచి ఏ విధంగా కష్టపడ్డారు దాని గురించి ఆలోచన చేయము. ఈ రోజులో బాగా డ్యాన్స్ కానీ లేకపోతే ఇంకా అన్ని విధాల పాటలు కానీ పాడుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా పాడుతూ ఉన్నప్పుడు లేకపోతే డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే బాగా ఆ విధంగా నృత్యము చేస్తారో, పాటలు పాడుతారో వారిని అనుకరిస్తూ ఉంటారు. అనుకరించినప్పుడు మనము ఆ అనుకరణ అనేటువంటిది ఏ విధంగా కష్టపడితే వారు అంత దశకు వచ్చారు అని చెప్పేసి మనము ఆ సిలువ కానీ ఆ కష్టము కానీ లేకుండా ఎలా మనము దాన్ని సంపాదించాలి, ఎలా మనం ఆ అంతస్తుకు వెళ్ళాలని చెప్పేసి ఆ భావంతో ఉంటూ ఉంటాం. ఆ భావంతో ఉన్నప్పుడు ఎంత దూరం వెళ్ళామో, ఎంత తొందరగా వెళ్ళామో అంత త్వరగా మనము దిగిపోతాం. ప్రియ సహోదరులారా, దేనికైనా కష్టానికి ఫలితం మాత్రం ఉన్నప్పుడే అప్పుడు అది నిలకడగా ఉంటూ ఉంటుంది. క్రీస్తు భగవంతుడు అయ్యా మనం ఇక్కడే ఉందాం, కిందకి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నప్పుడు పేతురుని నోరు మూసుకో అట్లా అనలేదు, కానీ పేతురుని గద్దిస్తూ కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళి నేను సిలువను మొయ్యాలి, కిందకి వెళ్ళి నేను శ్రమలు అనుభవించాలి, బాధలు పడాలి, అతను సిలువపై మరణం పొందాలి, అప్పుడే ఈ రూపాంతరం వస్తూ ఉంటుంది, ఈ దివ్య రూపం వస్తూ ఉంటుందని చెప్పేసి ఆ విధంగా పలుకుతూ ఉన్నారు ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ సిలువ లేనిదే మనకి ఈ ఉత్థానము లేదు, ఈ సిలువ మరణము లేనిదే మనకు కూడా ఈ దివ్యమైన జీవితము లేదు. దీని గురించి మనకు తెలిసిందే. కానీ ఆ విధంగా తెలిసినటువంటి ఆ విషయాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ ఆధ్యాత్మిక జీవితంలో మనము ఆ దిశగా వెళ్ళటానికి గాను ప్రయత్నం చేయండి. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు, ఏంటి ఇది అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆ కష్టాన్ని అధిగమించాలి కదా. ఏదైనా సరే దేవుని యొక్క ఆధీనములో ఉంటూ ఉంటుంది. మన జీవితము మంచి కానీ చెడు కానీ, ఆ తర్వాత పాపము కానీ పుణ్యము కానీ దేవునికి తెలుస్తూ ఉంటుంది. అది నీ నిర్ణయమే. పుణ్యము కట్టుకోవాలని చెప్పేసి పుణ్యకార్యాలు, అయ్యో నేను పాపము నేను తట్టుకోలేకపోతూ నేను పాపంలో పడిపోతానని చెప్పేసి అది నీ నిర్ణయం. ఇవన్నీ ఆయనకు ఆధీనములో ఉంటాయి. ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తూ ఉన్నప్పుడు మరి మనం చేసిన తప్పుకు కానీ చేసినటువంటి పాపాలకు కానీ ఫలితం అనుభవించాలి. దానికి తగ్గట్టుగా వేదన ఉంటూ ఉంటుంది.
అదే విధముగా ఏదైనా సాధించాలి అంటే మనకు కూడా దానికి కావలసినటువంటి కష్టము కూడా ఉంటూ ఉంటుంది. ఆ కష్టము లేకపోతే మనం దాన్ని సాధించలేము. కాబట్టి మనకు స్పష్టత ఉంది. మనకు ఈ ఇహలోక జీవితము ఈ ముగించిన తర్వాత, ముగించుకున్న తర్వాత మనకు ఒక జీవితం ఉంది, పునరుత్థాన జీవితము. క్రీస్తు ప్రభు దాన్ని స్పష్టంగా మనకు చెబుతూ ఉన్నాడు. ఈ శ్రమల కాలంలో 47 రోజుల పాటులు ఈ ఈ రోజుల్లో మనం ఏం చేస్తూ ఉంటాం? ఎక్కువగా తపస్సు, ఆ తర్వాత ఉపవాసము, ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అట్లకి పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం. దేనికోసమై? యేసు ప్రభు యొక్క ఉత్థాన పండుగ కోసమై. కాబట్టి ఈ విధంగా కఠినంగా ఉంటూ మన జీవితాన్ని కఠినపరుచుకుంటూ ఆ విధంగా వెళ్ళినప్పుడు ఉత్థాన మహిమలో పాలు పంచుకోవటానికి. అయితే మన జీవితం కేవలం 40 రోజులు మాత్రమే కాదు, ఈ తపస్కాలం మాత్రమే కాదు, మన ఆయుష్ కాలము. ఈ ఆయుష్ కాలంలో మనం చేసేటువంటి తపస్సు కానీ, లేకపోతే ఉపవాసము కానీ, ప్రార్థన కానీ, పుణ్యకార్యాలు కానీ, ఇవన్నీ మనకు దోహదపడుతూ ఉంటాయి. కష్టపడేటువంటి మనసు, కష్టపడేటువంటి జీవితము ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి తగ్గట్టుగా ఒక మేలు ఉంటుంది, ఒక ఫలితం ఉంటుంది. దాన్ని ప్రభువు ఈనాటి ఈ దివ్యరూప ధారణ వృత్తాంతములో చెబుతూ ఉన్నాడు. మనందరికీ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. మన జీవితము సుఖమయంగా చేసుకోవాలంటే దానికి కావాల్సిన కష్టము ఉండాల్సిందే. ఏదైనా ఊరికే రాదు. అదేదో యాడ్లో ఏదైనా ఊరికే రాదు, కష్టపడాలి. కష్టపడితేనే మనకు వస్తూ ఉంటుంది. ఆ కష్టం అనేటువంటిది నిజమైన కష్టముగా ఉండాలి, సిలువ భారముగా ఉండాలి. మనము దానిని ఇష్టపూర్వకంగా దాన్ని స్వీకరించాలి, అనుభవించాలి. ఆ తర్వాత ఆ ఇష్టపూర్వకంగానే మనం ముందుకు సాగినప్పుడు దానికి తగినటువంటి ఫలితము దేవుడు ఇస్తూ ఉంటాడు. తండ్రి అయిన సర్వేశ్వరుడు క్రీస్తు భగవంతుని పడిన శ్రమలకు గాను, కష్టానికి గాను మంచి ఫలితం ఇచ్చాడు. అది ఆయన ఉత్థాన భాగ్యము. ఆయన ఉత్థానమయ్యాడు. మరి మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ఈ శారీరక జీవితంలో పడేటువంటి కష్టము ఊరికనే పోదు. ఆ కష్టానికైన మంచి ఫలితము, మంచి మేలులు మనకు దేవుడు సంభవింప చేస్తాడు. ఇట్లాగే ఈ విధముగా దేవునిపై నమ్మకముతో ముందుకు వెళదాం. అట్లాగే దేని గురించి మనం బెంబేలు పడవద్దు, నిరాశ పడవద్దు. ఏదైనా దాంట్లో ఉన్నటువంటి నూతనత్వాన్ని మనము మన మనస్సు, ఆలోచన విధానం ద్వారా మార్చుకోవాలి. అంతేగాని ఇంతేనే నా జీవితం అని చెప్పేసి ఆ విధంగా ఆ టీచర్ గారు మొట్టమొదట అనుకున్నట్లుగా కాకుండా తర్వాత పరిశీలన భావంతో వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారే కదా, నేను చెప్పినటువంటి వారే కదా, నా మాటలు విన్నటువంటి వారే కదా భవిష్యత్తులో, లేకపోతే ఇప్పుడు గొప్ప గొప్ప అంతస్తులో ఉన్నారు, అంతకన్నా తృప్తి నాకు ఏముంది అని చెప్పేసి ఆ విధంగా తన యొక్క ఆలోచన విధానం మార్చుకున్న తర్వాత ఉత్తేజమైంది. మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో, మానసిక జీవితంలో కూడా ఆలోచన విధానం మార్చుకుంటే దాని దిశను కనుక వేరొక మార్గంలో పెట్టినట్లయితే వేరుగా ఉంటూ ఉంటుంది. అమ్మ నాన్న పట్ల పిల్లల యొక్క భావం, పిల్లల పట్ల అమ్మ నాన్నకు ఉన్నటువంటి భావం, ఆలోచన, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆలోచన విధానం, తోబుట్టువులు అట్లాగే ఇంకా తోటివారి పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానం ఒకవేళ తప్పుగా ఉన్నట్లయితే ఆ దిశ మార్చుకున్నప్పుడు మనము గొప్ప జీవితం చూడగలం, అట్లాగే వారికి కూడా ఇవ్వగలం. అప్పుడు అబ్రహాం వలె మనం ఇతరులకు దీవెనకరంగా మారగలం. అబ్రహాం ఆ విధముగా అర్థమవనప్పటికీ ఆ విధముగా వెళ్ళాడు. దాని మూలముగా ఏమైంది? ఆయన పేరిట ఒక మహాజాతి వెలసింది. ఆ తరువాత ఆయన జీవనకరుడయ్యాడు. అట్లాగే ఆయన మూలముగా, ఆయన యొక్క నిర్ణయం మూలముగా గొప్పగా దీవెనలు మనందరం పొందుతూ ఉన్నాం. మరి మనం కూడా అలాగే ఉందాం, మనం కూడా ఆ విధంగా చేద్దాం. దేవుని యొక్క దీవెనలు ఇతరులకు ఇచ్చేటువంటి గొప్ప పరిక్రమగా మారుదాం. దానికి కావలసిన శక్తిని దయచేయమని కోరుకుంటూ ప్రార్థిద్దాం. అందరము నిలబడి విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అతని యొక్క ఏకస్థితుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. పితే అయిన సర్వేశ్వరుడు శిష్యులకు ఒక దివ్య రూపధారణ అనుభవాన్ని వారికి దయచేశారు. ఆ విధముగా తమ యొక్క ఆలోచన విధానం మార్చుకోవటానికి కావలసిన సహాయం చేశారు. అటువంటి గొప్ప అద్భుతాన్ని మన జీవితంలో కూడా దేవుడు దయచేస్తూ మన జీవితాలని మార్చుకునేటువంటి గొప్ప అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మనం ప్రార్థిద్దాం. మన పరిశుద్ధ పాపగారి కోసమై, పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులందరి కోసమై ప్రార్థిద్దాం. వీరందరూ ఈ తపస్కాలములో దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఉపదేశ ప్రకారం జీవిస్తూ, అదే విధముగా వారికి అప్పగింపబడినటువంటి ప్రజలను ఆ దిశలో వారు తమ యొక్క అనుభవపూర్వకమైన బోధన ద్వారా కావలసినటువంటి బోధన చేయనట్లుగా సహాయపడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకింపుము. మన దేశ రాష్ట్ర నాయకుల కోసమే ప్రార్థిద్దాం. వారి ప్రజల పట్ల కావలసినటువంటి చేసేటువంటి ప్రతి పనుల్లో ప్రజల పట్ల గౌరవము, అట్లాగే వారి శ్రేయస్సు కోరి తమ యొక్క పథకాలు కానీ తమ యొక్క పరిపాలన సరిచేసుకునే విధముగా సహాయపడమని, తద్వారా అందరి యొక్క శ్రేయస్సు కోరి తమ యొక్క జీవితముతో తమకున్నటువంటి అధికారాన్ని సద్వినియోగపరుచుకునే విధముగా సహాయపడమని ఓ సర్వేశ్వర మేము చెయ్యి ప్రార్థన ఆలకింపుము. ప్రపంచములో అన్ని రకాలుగా బాధపడేటువంటి వారందరి కోసమే ప్రార్థిద్దాం. ఆకలి దప్పులతో, పేదరికముతో, ఇంకా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడే వారందరి కోసమే ప్రార్థిద్దాం. కుటుంబంలో బాధపడే వారందరి కోసమే ప్రార్థిద్దాం. వీరందరూ దేవుని యొక్క దీవెన మూలముగా ఉపశమనం పొందుతూ తోటి సహోదరి సహోదరుల యొక్క ప్రేమను అనుభవపూర్వకముగా వారు పొందుతూ ఇహలోకములో వారికి కావలసిన ఓదార్పు వారు పొందినట్లుగా, దానికి మేమందరము తోటి వారు సహాయపడినట్లుగా మాకు కావలసినటువంటి మనస్సును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకింపుము. మన విచారణ సంఘస్థులందరి కోసమై ప్రార్థిద్దాం. మనందరము దేవుని యొక్క కాపుదల్లో ఆయనపై విశ్వాసముతో జీవించే సమయంలో, మరి ముఖ్యముగా ఈ తపస్కాలములో మరింతగా దేవునికి చేరువై దేవుని యొక్క ఆలోచనలు లోతుగా తెలుసుకుంటూ జీవితాన్ని కావలసినటువంటి ఆధ్యాత్మిక దిశగా పయనింపు చేయనట్లుగా దేవుడు మనకు సహాయపడాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకింపుము. మనందరం వ్యక్తిగతముగా మరి ఒక్కసారి మన యొక్క దశను దేవునికి సమర్పించుకుందాము. మన శారీరక ఆరోగ్యము, మానసిక స్థితి, మానసిక ఆరోగ్యము, ఆధ్యాత్మిక చింతన దేవునికి సమర్పించుకుందాము. కాబట్టి ఈ దశలో మన శరీరము మూలముగా మనకు వచ్చేటువంటి ఆలోచనలు కానీ, మనసు మూలముగా మనకు ఉండేటువంటి ఆలోచనలు కానీ, ఆధ్యాత్మిక చింతన మూలముగా మనకు ఉండేటువంటి విధానము కానీ, ఇవన్నీ మనల్ని మనం నిరాశపరుస్తుందా లేకపోతే ఉత్తేజపరుస్తుందా అనేటువంటి దిశగా ఆలోచన చేస్తూ దాంట్లో నూతనత్వం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇది మన శరీరము, మన మనసు, మన ఆత్మ. ఆ నూతనత్వాన్ని మనము ఎరిగే విధముగా, కనుక్కునే విధముగా సహాయపడమని ఓ సర్వేశ్వర మేము చెయ్యి ప్రార్థన ఆలకింపుము. సొంత అవసరముల కోసమై మౌనంగా ప్రార్థించుకుందుము.
సర్వశక్తి గల ఓ సర్వేశ్వర మేము విన్నవించిన విన్నపాలు మనసులో ఉన్న కోరికలు మీ చిత్తానుకూలముగా మాకందరికి దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జగతికి జనకాదరించుమా చిరుకానుగా స్వీకరించుమా. జగతికి జనకాదరించుమా చిరుకానుగా స్వీకరించుమా. దరిచేరి వేడితివి నీవేచుమా. దరిచేరి వేడితివి నీవేచుమా. దయాహృదయమా మమ్ము కరుణించుమా. దయాహృదయమా మమ్ము కరుణించుమా. చేతులము దేవా చిరుగాలుగా పది కుసుమాల స్తుతి మాలిక. చేతులము దేవా చిరుగాలుగా పది కుసుమాల స్తుతి మాలిక. జనమికి జనకా ఆదరించుమా చిరుగాలుగా స్వీకరించుమా. ప్రేమతో నా కలుషం కడపేచిన దేవా. మనుగడలో పలు బాధలు తొలగించిన ప్రభువా. కడు ప్రేమతో నా కలుషం కడపేచిన దేవా. మనుగడలో పలు బాధలు తొలగించిన ప్రభువా. ఏమి ఇవ్వగలనయ్యా నీకు అర్పణ. ఏమి ఇవ్వగలనయ్యా నీకు అర్పణ. నలిగిన నా హృదయం నా సమర్పణ. నలిగిన నా హృదయం నా సమర్పణ. చేతులము దేవా చిరుగానుగా పది కుసుమాల స్తుతి మాలిక. చేతులము దేవా చిరుగానుగా పది కుసుమాల స్తుతి మాలిక. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కనుల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమనర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతం మీద తన మహిమను ప్రత్యక్షపరచెను.
ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధమున శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలెను అనేది సత్యమును మాకు తెలియజేశాను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేయు వారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజన అనంతరము పాత్రమును అందుకుని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి ధార పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీవు నీ మరణమును ప్రకటించెదవు, నీ ఉత్థానమును చాటెదవు. నీవు మరణ వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమార రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించిన ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవనములని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. మీ పవిత్ర శ్రీసభక కానుకను ప్రీతితో వీక్షింప బతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలి స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతని మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతునికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బతిమాలుచున్నాము. ఈ లోకముల యాత్ర చేయు నీ శ్రీసభును, నీ సేవకుడు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుము.
దయగల తండ్రి, నలుదిశలా చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విరిగిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేము అచరచరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని క్రియల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున నా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మధురం ఈ విందు, ఎన్ని మధురాంజలి చిందు, నోములన్నీ పండగా బ్రతుకంతా హాయిగా. ఎంత మధురం ఈ
స్వామి దివ్య దేహ విందు మానవాళి భాగ్య విందు అమరలోక రుచుల విందు మానవాళి భాగ్య విందు అమరలోక రుచుల విందు ఎంత మధురం ఈ విందు ఎన్ని మధురాజుల చిందు నోములన్నీ పండగా బ్రతుకంతా హాయిగా ఎంత మధురం ఈ విందు స్వామి ప్రేమ సంకేతనము ప్రాణదాత చిరస్మారకము స్వామి ప్రేమ సంకేతనము ప్రాణదాత చిరస్మారకము ఏకతతుల మారు వేసమోన్నతకు మరో రూపం ఏకతతుల మారు వేసమోన్నతకు మరో రూపం ఎంత మధురం ఈ విందు ఎన్ని మధురాజులు చిందు నోములన్నీ పండగా బ్రతుకంతా హాయిగా ఎంత మధురం ఈ విందు చెంది కలిగి ప్రేమ పంచబుద్ధి కలిగి అంతరంగ శుద్ధి కలిగి ప్రేమ పంచబుద్ధి కలిగి ఈశ్వరోషమణిగి అమర విందుకు వేగరండి ఈశ్వరోషమణిగి అమర విందుకు వేగరండి ఎంత మధురం ఈ విందు ఎన్ని మధురాజులు చిందు నోములన్నీ పండగా బ్రతుకంతా హాయిగా ఎంత మధురం ఈ విందు మధుర విందు స్వామి దివ్య దేహ విందు మరపురాది మధుర విందు స్వామి దివ్య దేహ విందు మానవాళి భాగ్య విందు అమరలోక రుచుల విందు మానవాళి భాగ్య విందు అమరలోక రుచుల విందు ఎంత మధురం ఈ విందు ఎన్ని మధురాజులు చిందు నోములన్నీ పండగా బ్రతుకంతా హాయిగా ఎంత మధురం ఈ విందు
స్వామి ప్రేమ సంకేతనము ప్రాణదాత చిర స్మారకము స్వామి ప్రేమ సంకేతనము ప్రాణదాత చిర స్మారకము ఏకతతుల మారు పేరు సమోన్నతకు మరో రూపం ఏకతతుల మారు పేరు సమోన్నతకు మరో రూపం ఎంత మధురం ఈ విందు ఎన్ని మధురాజుల చెంత నోములన్నీ పండగా బ్రతుకంతా హాయిగా ఎంత మధురం ఈ విందు. పునీత ఇన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి. కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను ఇప్పుడు జ్ఞాపకపరుచుకుని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచే నవతరింపవలెనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితముగా ఉంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరమును తాకెడు. వారి కరములను పావనముగా నుంచండి. వారి కర్మలను పావనముగా ఉంచండి. మీ మహనీయ గురు పట్టముచే మీ మహనీయ గురు పట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండునట్లు చేయండి. మీ దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాసుల నుండి కాపాడునుగాక. వారిని లోకాసుల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు వారి ఆత్మలు మిగుల ఫలవంతము అగునుగాక. మిగుల ఫలవంతమగునుగాక. వారి పరిచర్యను పొందువారు వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో పరలోకములో వారికి నిత్య భాగ్యం యొక్క వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యమును స్వీకరిస్తూ నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుని యొక్క వాక్కులు శ్రద్ధతో ఆలకిస్తూ మేము అతనితో ఐక్యమై పోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవనమును ఇహమందే చవిచూస్తూ దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కొన్ని క్షణాలు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. తపస్కాలములో 2వ వారములో
మరి ముఖ్యముగా ఆదివారం పండుగ రోజున మీరందరూ విచ్చేసి పూజా బలిలో పాల్గొని వాక్యాన్ని, దివ్య సప్రసాదాన్ని స్వీకరించినందుకు గాను అభినందనలు, కృతజ్ఞతలు. ఈ వారమంతా మీరు దేవుని యొక్క దీవులతో ఉండాలని కోరుకుంటాను. ఈ వారములో మనకు వచ్చేటువంటి పునీతుల పండుగలు 4వ తారీఖున వచ్చే బుధవారం పునీత కశ్మీర్ గారి పండుగ, 7వ తారీఖున అనగా ఈ శనివారము పునీతులు పెర్పెత్తువా ఫెలిసిటీల వారి పండుగ. ఈ 2 పండుగలు మాత్రమే నిర్బంధ స్మరణగా ఉన్నాయి. కాబట్టి ఆ పండుగ దినాల్లో పూజా బలిలో పాల్గొంటూ దేవునికి దీవెన పొందాలని కోరుకుంటాను. ఈ నెల 26వ తారీఖున ఆ రోజు పబ్లిక్ హాలిడే. ఈ 14 స్థలాల సందర్శన అనే 14 గుళ్ళు కానీ స్థలాలుగా మార్చుకుంటూ మనం చేసేటువంటి బస్సు యాత్ర కలుస్తూ ఉన్నాం. 26వ తారీఖు అనగా పవిత్ర వారానికంటే ముందుటి వారము 26వ తారీఖున ఈ 14 స్థలాల సందర్శన దయచేసి దాంట్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. మామూలుగా దీక్షాపరులు వస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే దీనిపై కొంచెం ఇష్టం ఉన్నట్లయితే దయచేసి దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. దానికి మరిన్ని వివరాలు కావాలిగా, బస్సా లేకపోతే ఇంకా వేరొక వాహనమా, ఆ తర్వాత దానికి కావాల్సిన రుసుము ఊరికనే తీసుకెళ్ళరు. మన గవర్నమెంట్ వారు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవ్వటం లేదు. కాబట్టి ఆ విధంగా మనం దానికి కూడా రుసుము ఉంటుంది, తెలిసిందే. కాబట్టి కొంచెం వివరంగా చెప్తున్నాను. 26వ తారీఖు ఆ రోజున పబ్లిక్ హాలిడే ఉంది, పండుగ దినం, హైందవ సహోదరులకు పండుగ దినం. కాబట్టి దాంట్లో ఈ స్థలాల సందర్శన యాత్రలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. మొదటి పూజ అయిన తర్వాత పిల్లలందరూ కేటగిజానికి క్లాస్కి వెళుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా అమ్మగారులు కానీ టీచర్ గారు కానీ వీళ్ళందరూ వారికి నేర్పిస్తూ ఉన్నారు. చాలామంది డుమకా కొడుతున్నారు, ఎందుకంటే వచ్చేసినాయి అనుకుంటారు. అన్ని జపాలు వచ్చేసి ఇంకా మొత్తం బాగా చదివేసామని చెప్పేసి తృప్తిగా ఉంటున్నట్టున్నారు. చాలామంది రావటం లేదు. ఎవరైతే రెగ్యులర్గా శ్రద్ధగా వస్తారో వారికి మాత్రమే ఈస్టర్ పండుగ తర్వాత కానీ ఈస్టర్ పండుగ రోజు కానీ సప్రసాదం ఇస్తాం. కాబట్టి దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి పిల్లలు అట్లాగే మరి ముఖ్య తల్లిదండ్రులు దీన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎవరైతే శ్రద్ధగా వస్తారో అటెండెన్స్ తీసుకుంటున్నాం. అట్లాగే ఎవరైతే బాగా అప్పచెప్తారో వారికి కూడా బహుమతులు ప్రకటించాను. పోయిన వారం ఏ బహుమతిలో చెప్పలేదు కానీ బహుమతి ఉందని చెప్పాను. కాబట్టి మీ బిడ్డలకు ఈ విధమైన ఆదేశం ఇవ్వండి, ఇదిగో వెళ్ళి పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి వారికి చెప్పండి. ఎందుకంటే మనం ఈ కొంత వయసు వచ్చిన తర్వాత వారికి సొంతగా ఆలోచన శక్తి వస్తుంది. ఆ సమయంలో దివ్య సప్రసాదం వారికి బలం ఇస్తూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు, అట్లాగే దివ్య సప్రసాదం మనకు తెలియకే ఒక బలంగా మారిపోతుంది. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పోయిన వారం చెప్పినట్లుగా 16, 17, 18 తారీఖుల్లో పవిత్రాత్మ కూటాలు ఉన్నాయి. రెవరెండ్ ఫాదర్ థామస్ వీసీ గారు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కూటాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ కూటాలు యథావిధిగా అనగా ప్రతి సంవత్సరం లాగానే సాయంత్రం పూట ఉంటుంది. కాబట్టి వీళ్ళు చూసుకునే దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. అట్లాగే తపస్కాలములో మనం మరింతగా దేవునికి చేరువై ఆయన దేవుని పొందటానికి ప్రయత్నిద్దాం ఈ సహోదరులారా. ఆ తర్వాత మనకు పవిత్ర వారంలో జరిగేటువంటి ఈ పూజా బలి కానీ సాంఖ్యాలు కానీ దాంట్లో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అనగా ఈ తపస్కాల కార్యక్రమాలు మరి ముఖ్యంగా పవిత్ర వారంలో జరిగేటువంటి పనులు లేకపోతే సాంఖ్యాలకు గాను అట్లాగే కొన్ని ఖర్చులు ఉంటూ ఉంటాయి. ఆ ఖర్చులకు గాను ఎవరైనా సరే మీ సహృదయముతో ఎవరైనా సరే సాయం చేయాలనుకుంటే సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అడగక మునిపే చాలామంది సాయం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా సరే వారి మనసులో ఉన్నట్లయితే దయచేసి నా దగ్గర బయట పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాను.
మార్చి 20వ తారీఖున మనకి యాత్ర ఉంది, వాక్ ఫర్ జీసస్ ఆర్ వాక్ ఫర్ క్రైస్ట్ మంగినపూడి, మార్చి 20వ తారీఖున శుక్రవారం. దాంట్లో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మార్చి 16, 17, 18 తారీఖుల్లో కూటాలు. దాని తర్వాత ఒకరోజు బ్రేక్, ఎందుకంటే కూర్చుని మీకు కూడా అలసట వచ్చి ఉంటుందేమో, కాబట్టి ఆ రోజు కాకుండా తర్వాత రోజు శుక్రవారం రోజున ఈ వాక్ ఫర్ జీసస్ ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. పోయిన ఆదివారపు చందా రూపాయలు 21,150. మరి ఒక్కసారి మీ సహృదయాన్ని గాను కృతజ్ఞతలు. దయచేసి అందరూ నిలబడండి, చివరి ఆశీర్వాదం పొందుదాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉందిరుగాక. ప్రత్యేక ఆశీర్వాదం కోసమై మీ శిరములు వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, శాశ్వతమైన దీవెనలతో నీ విశ్వాసులను ఆశీర్వదింపము. వారిని జనిజిక కుమారుని సువిశేష హితములను విశ్వాసపాత్రముగా పాటింతురుగాక. క్రీస్తు తన అపోస్తులను ఆశ్చర్యచకితులను చేయుచు తమ దేహమందు కనబడిన దివ్య మహిమను వీరు కూడా గాంచవలని అని ఆశతోను సంతోషముతో జీవిస్తూ తుదకు ఆ మహిమలో భాగస్థులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉందిరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వాసిల్లేను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. వాసిల్లేను సిలువలో పాపక్షమా. దయా స్వామి నామదికి ఎందులకు నాపై ప్రేమ, అందదయా స్వామి నామదికి అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. వాసిల్లేను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. వాసిల్లేను సిలువలో పాపక్షమా.